హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై క్లిక్ అండ్ వి ఛానల్. ఎలా ఉన్నారు అండి? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో అయితే చిన్నోడికి వ్యాక్సినేషన్ అయితే చేయించాము. 10th మంత్ అయితే వచ్చేసింది. వచ్చి ఒక 1 డేనే అనమాట. అయితే కరెక్ట్గా వేస్తేనే మంచిది అని చెప్పేసి వేయించేసాము. ఈ వ్యాక్సినేషన్ యొక్క డీటెయిల్స్ ఇంకా ప్రికాషన్స్ అయితే నేను ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను. ఇంట్లో చిన్నపిల్లలు కనుక మీకు తెలిసిన రిలేటివ్స్ కనుక ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని షేర్ చేయండి. ఖచ్చితంగా యూజ్ అవుతాయి ఈ టిప్స్ అయితే. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా లైక్ అయితే చేసేయండి. ఫస్ట్ అయితే వీడియో క్లిక్ చేశాను అనుకున్నాను, కానీ క్లిక్ అయితే చేయలేదు. ఫస్ట్ ఎంత సంతోషంగా వెళ్ళాడో బయటికి వెళ్తున్నాము అని చెప్పేసి. ఇంజెక్షన్ చేయగానే ఏడ్చేయడం మొదలుపెట్టేశాడు పాపం. ఈ వ్యాక్సిన్స్ అయితే తప్పకుండా చేయించాల్సిందే, మిస్ అయితే అస్సలు అవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్కి ఇబ్బంది లేకుండా ఉండడానికి కోసం. ఇంకా వీడు ఏడుస్తుంటే ఎంత బాధ అనిపించిందంటే మామూలుగా లేదు. ఇంక ఈ 10th మంత్ అయిపోయింది అని అంటే ఇంకా 17th మంత్లోనే అనమాట. ఇంకా ఈలోపు ఇంక ఈ 10th మంతే అనమాట వ్యాక్సిన్. ఇది అయిపోతే ఇంక ఇప్పుడు లేదు అనమాట. అమ్మయ్య అనిపించింది. ఇంకా 17th మంతే. వీడికి ఇంజెక్షన్ చేస్తుంటే అర్థమైపోతుంది, వాడిని పట్టుకుంటే చాలు ఏడ్చేస్తున్నాడు. ఇంకేమన్నా చేస్తారేమోనని చెప్పి మా అమ్మ ఆశా వర్కర్ అయినా మా అమ్మ దగ్గరికే వెళ్ళటం లేదు. నాకు ఎక్కడ ఇంజెక్షన్ చేయించేసిద్దో అమ్మమ్మ అని చెప్పేసి 3 ఇంజెక్షన్స్ అయితే చేస్తారు. 2 హ్యాండ్స్కి, అలాగే ఒక లెగ్కి అయితే చేశారు. ఒకటేమో పీసీవి నెమ్ము రాకుండా ఉండడానికి కోసం, ఒకటేమో మీజిల్స్ అనమాట, అంటే చికెన్ పాక్స్ కానీ ఇలాంటివి ఏమీ రాకుండా ఉండడానికి కోసం చేస్తారంట. ఈ వ్యాక్సిన్స్ వేయించినప్పుడు ఫీవర్ కనుక వస్తే ఖచ్చితంగా బాడీ అయితే మనం చల్లటి నీళ్ళతో అయితే తొడవాల్సి ఉంటుంది. అలా తొడవడం వల్ల ఫీవర్ అనేది చాలా త్వరగా తగ్గిపోతుంది. ఇంకా ప్రతి 6 అవర్స్కి ఒకసారి అయితే కనుక ఈ సిరప్ అనేది పోయాలి, పారాసిటమాల్ సిరప్ అనేది. ఈ పారాసిటమాల్ సిరప్ అనేది మంత్స్ వైజ్గా అయితే వేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళ కెపాసిటీకి తగ్గట్టుగా మనం వేయాలి, ఎక్కువ అయితే వేయకూడదు. అంటే ఇప్పుడు 125 mg అనేది ఉంటుంది, 150 mg అనేది ఉంటుంది కదా. 125 mg ఎంత వేయాలనేది అంతే వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మా బాబుకి అయితే 10th మంత్ కదా, 5 ml వేస్తే సరిపోతుంది 125 mg అయితే. ఇంకొక టిప్ అయితే చెప్తాను, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంజెక్షన్ చేసినప్పుడు కాలు అనేది నొప్పి త్వరగా తగ్గడానికి కోసం అట్టికాయ తొక్కు ఉంటుంది కదా, ఆ అట్టికాయ తొక్కని ఇంజెక్షన్ ఎక్కడైతే చేశారో అక్కడ మాత్రం పెడితే చాలా త్వరగా నొప్పి అయితే లాగేస్తుంది. ఇలా చేసిన నొప్పి బాగా తగ్గలేదు, కాలు కదలటం లేదు అని అన్నప్పుడు తాంబోఫామ్ అనేది ఒక ఆయింట్మెంట్ ఉంటుంది. ఆ ఆయింట్మెంట్ అప్లై చేస్తే తగ్గిపోతుంది. అది అప్లై చేసినప్పుడు రెడ్డిష్గా వస్తుంది. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కావాలి ఇంకా చిన్నోడు ఇంటికి రాగానే నిద్రపోయాడు. ఇంకా నిద్రపోక ముందే నేను పారాసిటమాల్ సిరప్ అయితే వేసేసాను. ఇంకా ఫీడింగ్ ఇచ్చిన తర్వాత ఒక 6 అవర్స్కి టైం తీసుకొని ఇంకప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఫీవర్ సిరప్ అయితే వేయాలి. ఫీవర్ రాకపోయినా వేయాలి అనమాట, ఎందుకంటే రాకుండా ఉంటుంది అని చెప్పేసి. కానీ మనం ఎంత చేసినా వచ్చేది మాత్రం కన్ఫామే. ఫీవర్ అయితే ఖచ్చితంగా వస్తుంది కొంతమందికి అయితే. ఇంకా చిన్నోడిని పెద్దోడైతే తెగాడిస్తాడనమాట. వాడు వచ్చాడంటే చాలు వీడికి ఎంత హ్యాపీయో. హాయ్ హాయ్. మా తిశాంత్ అయితే ఇప్పుడు నిద్రపోయి లేచాడు. కాలు బాగోపోయినా మా దివ్యాంశ్ మాత్రం, మా తిశాంత్ వెళ్ళి ఆ ప్లేస్లో మాత్రం ఆడతాడనమాట. వాడికి హ్యాపీ ప్లేస్ అది. కిటికీ దగ్గర ఉంటే చాలు ఎంత ఇష్టమో, నవ్వుకుంటా వెళ్ళిపోతాడు. ఇప్పుడిప్పుడే చిన్నోడికి అంతా అర్థమవుతుంది. అసలు ఇంజెక్షన్ చేసేటప్పుడు ఒక హ్యాండ్ చేసిన తర్వాత ఇంకో హ్యాండ్ పట్టుకున్నప్పుడు వెంటనే ఏడ్చేశాడు. ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు, ఏంది అంతసేపు ఏడిపిస్తున్నారు మీరు పిల్లోడిని అని చెప్పానన్నారు. అమ్మాయి ఎంత పని అయింది, ఒక్కసారి 3 ఇంజెక్షన్లు చేసేయాలా అని చెప్పారన్నారు. చేయాల్సిందే ఖచ్చితంగా అని అన్నారు.
చిన్నోడు నుంచోడానికైతే బాగా ట్రై చేస్తున్నాడు. ఏమన్నా సపోర్ట్ దొరికినా, లేకపోతే నేను పక్కన కూర్చున్నా వెంటనే లేసి నుంచుంటున్నాడు. చిన్నోడు మా పెద్దోడినైతే పిచ్చి పిచ్చ కొడుతున్నాడు. నువ్వు లెగు అన్నట్లుగా కొడుతున్నాడు. నేను వీడియో చూస్తున్నానని చెప్పి చూడండి ఎలా చూస్తున్నాడు, ఎంత సైలెంట్గా చూస్తున్నాడో. చూసారు కదండి, ఈరోజు వీడియో అయితే ఇదే అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. టేక్ కేర్.